మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళు కనిపించారు. వీళ్ళు పిల్లలు అనమాట. వీళ్ళు కూడా మాకు రిలేటివ్స్ అవుతారనమాట. వాళ్ళకి ఎవరికి మేము తెలియదంట. నేను ఒక రిలేషన్ చెప్పని వాళ్ళకి తెలియదంట. నేను వాళ్ళతో ఒక డే స్పెండ్ చేశాను. ఫైనల్గా బాగానే వాళ్ళతో ఒక సెల్ఫీ తీసుకుని వీడియో తీసుకున్నాను అనమాట. మొత్తానికి కొన్ని నేను ఇక్కడ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వాచెస్ అన్నీ రోడ్ మీద అమ్ముతున్నారు. తర్వాత మనం టెక్ పార్క్ నుంచి బయటకు వచ్చేసేటప్పుడు రోడ్లు ఇలా ఉన్నాయి చూడండి, చాలా బిజీగా ఉన్నాయి. ఇక్కడ ఎందుకో బస్సెస్ చాలా ఫ్రీక్వెంట్గా అవైలబిలిటీ లేవన్నమాట. ఇక్కడ లోకల్ మార్కెట్ ఇదంతా. అసలు నేను ఉండే పీజీ దగ్గర అనమాట ఇవన్నీ. నేను 1 or 2 days ఉన్నాను కదా అక్కడ. అసలు ఇదంతా గచ్చిబౌలి కంపేర్ టు అసలు ఇంత ఏరియా వాటర్ అసలు కెనాల్స్ లేనట్టున్నాయి అనమాట. సైడ్ కాలువలు లేనట్టున్నాయి. అసలు వర్షం వస్తే చిరాకు అయిపోతుంది. నైట్ వ్యూ. ఇక ప్రతి ఫ్లోరు ప్రతి బిల్డింగ్ హాస్టలే, ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. ఎందుకంటే పక్కనంతా ఐటీ పార్క్ ఉంది. నేను హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కానీ ఇలాంటి ప్లేస్ ఎప్పుడూ చూడలేదన్నమాట. ఇక్కడ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. బట్ నాకు ఇంకా కొన్ని ఏరియాస్ అయ్యి తెలియదు. ఎంబీ మాల్ వాకబుల్ అనమాట. అక్కడ నేను రీసెంట్గా వెళ్తే మా కజిన్ అక్కడే కనిపించాడు, పక్కన హాస్టల్లో. ఇక్కడే లొకేషన్ పెడితే వెంటనే 5 minutesలో వచ్చేసాడు అనమాట. మా బ్రదరు, మా మావయ్య కొడుకు ఇక్కడే ఉన్నారనమాట. నాకు ఏదో పని ఉండే నేను వచ్చాను. 2 days హాస్టల్లో ఉన్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వర్షం వస్తే ఇలా ఇవి వీడియోలు అన్నీ చూస్తే నాకే హైదరాబాద్లో ఉన్నామో అనిపించింది. తర్వాత నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళకి గేమ్స్ జోన్ ఉంటుంది కదా, అక్కడ అన్నీ వాళ్ళు ఆడుతూ ఉండే పిల్లలు. నేను మొత్తం వాళ్ళతో ఆడి, మనం ఆడింది తక్కువ, ఫోటోలు వీడియోలు ఫోజులు ఇచ్చింది ఎక్కువ. ఫొటోస్ కోసం వీడియోస్ కోసమే నేను వ్లాగ్ చేస్తున్నాను అనమాట. పిల్లల్ని పాపం వాళ్ళని డిస్టర్బ్ చేసి ఫైనల్గా నేను ఫొటోస్ వీడియోస్ తీయించుకున్నాను. మా అతీష్ సూపర్ అయితే తీశాడు. వాడు ఆల్రెడీ చాలా టాలెంటెడ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ కూడా టాలెంటెడ్. వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఫుడ్ డిన్నర్ అయిన తర్వాత దే ఆర్ ప్లేయింగ్ లైక్ డిఫరెంట్ గేమ్స్ అనమాట. చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈ గేమ్ చాలా మనకి మాల్స్లో అయ్యి ఉంటుంది కదా. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. నాకైతే సరిగ్గా రాలేదు. కొంచెం తర్వాత ఆడితే కొద్దిగా వచ్చింది. బట్ నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు. బట్ వెరీ కలర్ఫుల్ గేమ్ అనమాట. నేను ఈ షార్ట్స్ చేద్దామని చెప్పేసి మన కెమెరా యాంగిల్ స్ట్రైట్గా పెట్టించాను. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఉన్నింది, బిలియర్డ్స్ ఉన్నింది. టేబుల్ టెన్నిస్ కూడా నాకు రాలేదు అసలు. జస్ట్ నేను మా కజిన్స్ వాళ్ళ సన్తో ఆడాను అనమాట. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. అయినా వాళ్ళతో ఏంటో నేను ఇంకా చిన్నదాన్ని అయ్యారా, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు నాకు అర్థం కాలేదు. కానీ బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ విత్ దట్. ఎక్కడ ఎంత బాగుందో తెలుసా. మనకి ఇలాంటి గేమ్స్ అవి పెడితే మన ఇంటర్నేషనల్గా ఒలింపిక్స్లో మనకి ఇండియానే వస్తుంది అనమాట. తర్వాత మా కజిన్తో నేను కొంచెంసేపు ఆడాను. వాడు తర్వాత నువ్వు వాళ్ళతో ఆడుకొని వెళ్ళిపోతాను చేసి వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత అక్కడ ఉన్న 3 పిల్లలతో నేను క్యారమ్స్ ఆడదాం. ఫస్ట్ టైం నాకు క్యారమ్స్ అయితే నాకు చిన్నప్పుడు ఎప్పుడు ఆడిన తర్వాత నాకు అంత ట్రిక్స్ తెలియదు. అసలు నాకు దాన్ని ఎట్లా హోల్డ్ చేయాలో కూడా తెలియదు అనమాట. ఏమైంది, అక్కడ 2 అన్నదమ్ములు కొట్టేసుకుని వాళ్ళిద్దరూ గేమ్స్ ప్లే చేసి వెళ్ళిపోయారు. ఫైనల్గా నేను ఫోటోలు తీయించుకున్నాను. ఈ గేమ్ అస్సలు రాదు నాకు, బిలియర్డ్స్. చూడండి వాళ్ళు చెప్పే స్టిక్ ఎట్లా పట్టుకోవాలో, బట్ నేను ఎలా స్పాయిల్ చేసేసాను మొత్తం అంతా. బట్ ఇది చాలా కాస్ట్లీయెస్ట్ గేమ్, చాలా కాస్ట్లీ పీపుల్ ఆడతారని వాళ్ళు. బట్ చాలా బాగున్నది. ఇంకా నేను యాక్చువల్గా ఒక మైండ్లో ఒక థాట్ అనుకుంటే వీడియో పర్ఫెక్ట్గా మనం ఎడిట్ చేసుకుని మంచిగా కెమెరా యాంగిల్ చెప్దాము. బట్ నేను అప్పటికే వేరే పనుల వల్ల అలసిపోయి ఉన్నాను అనమాట. బట్ ఏదో నా ఫేస్ ఇంకా చెప్పాలంటే చాలా బాగా వచ్చింది. ఎంత టైర్డ్గా ఉన్నానో. పొద్దునుంచి తిరుగుతూ ఉన్నాను హైదరాబాద్ ట్రాఫిక్కి, లాంగ్ ప్లేసెస్కి. ఒక ప్లేస్ నుంచి ఒకరికి వెళ్ళాలంటే ఆఫ్టర్ 1 hour పడుతూ ఉందన్నమాట. ఇలాగ నా చాలా టైర్డ్ అయిపోయింది. ఇంకేదో రకంగా వచ్చిందిలే వీడియో అన్నట్టు. అలా ఇవన్నీ ఒక చూడండి కంటైనర్లో ఉంది, అందులో బాల్స్ పెట్టేసి ఉన్నాయి కదా, అదనమాట. వాళ్ళు సర్దుకుంటుంటే నేను ఒక అబ్బాయి పాపం ఒక గేమ్ ఆడుతూ ఉంటే తను ఆపి నేను వీడియోస్ తీసుకున్నాను. ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంది. ఇవి నా ఇన్స్టాలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండింది. స్విమ్మింగ్ పూల్లో దిగాలి. దీనికోసమే గోవా వెళ్ళాలనుకునేదాన్ని.
బట్ ఏంటంటే ఆ కోరిక ఇప్పుడు తీరింది. నిజంగా ఎంత మంచి కోరిక, ఎంత బాగా ఎంజాయ్ చేసినా దీన్ని ఒక వీడియో అయితే చేస్తాను. తర్వాత రోజు నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ ఫుటేజ్ అనమాట. మేము అందరం కలిసి ఒక నైట్ డ్రైవ్కి వెళ్దాం అనేసి అనుకున్నాము. వెళ్ళిన తర్వాత డిఎల్ఎఫ్ దగ్గర ఒక ఫుడ్ కోర్ట్స్, ఎన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో. నైట్ వ్యూ ఎంత బాగుందో, యశోద హాస్పిటల్ ఎంత బాగుందో నాకు ఈ ఏరియా అంతా తెలియదు. కార్లోంచి కొంచెం వీడియో తీసాను అనమాట. తర్వాత అతీష్ని తీయమంటే కొంచెం తను తీశాడు. అసలు నైట్ వ్యూ హైదరాబాద్ చూస్తే అసలు ఏమన్నా ఉందా, ప్రతి చోట మనకి చాలా బాగా డెవలప్ అయిపోతుంది కదా, ఇప్పుడు సూపర్ అయితే ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అంతా హైటెక్ సిటీ, ఇవన్నీ ఈ ఏరియా మనకి తెలియదు కదా. మార్నింగ్ వ్యూ అయితే ఒక రకంగా ఉండేమో, నైట్ లైట్స్లో చాలా చాలా బాగుంది. కొంచెం వ్లాగ్స్లో చూడడం తప్పించి నేనైతే ఈ ఏరియా కంప్లీట్ ఆపోజిట్ అనమాట. మనం హైదరాబాద్ అంతా ఒక ఏరియాలో ఒకలా ఉంటుంది, ఇక్కడ హైటెక్ సిటీ, ఇక్కడ కంపెనీస్, ఇక్కడ లైఫ్ అంతా డిఫరెంట్. నెక్స్ట్ నాకు పబ్బకి వెళ్ళాలని చాలా కోరిక. డెఫినెట్గా ఫ్యూచర్లో ఆ వ్లాగ్ అయితే మీరు డెఫినెట్గా వస్తుంది చూడండి. నేను ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఉంటుంది. నేను ప్రైవసీని రెస్పెక్ట్ఫుల్గా ఒబే చేస్తున్నాను అనమాట. నా ప్రైవసీని కూడా నేను దాన్ని తగ్గట్టు వీడియోలు చేస్తాను. ఎదుటోళ్ళని కూడా ఇష్టం లేకుండా చాలామందిని చూపించాను అనమాట. వాళ్ళకి ఇష్టం ఉండదు కొన్ని చోట్ల. మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఎన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి చూడండి, బెలూన్స్ అవిని చాలామంది వచ్చారు. ఇక్కడ అన్ని టేబుల్స్ ఉన్నాయి. టేబుల్స్ మీద ఒక స్కానర్ ఉంటుంది. మనం అక్కడ కూర్చున్న స్కానరు పంపించి ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం అక్కడ మెనూస్ వస్తాయి అనమాట. వాళ్ళు తెచ్చిస్తారట. నాకు చాలా బాగుంది కదా, నీట్నెస్ తక్కువ ఉంది. ఇదే స్కానరు. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి, పొట్టిక్కలు, కోనసీమ రుచులు, ఇవన్నీ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. అప్పుడు పిల్లలు ఇలా మనకి ఎలా ఉన్నాయంటే చిన్న గొంతు పొంగడాల్లా ఉన్నాయి, స్వీట్ పొంగడాలంటివి చాలా కాస్ట్ ఉన్నాయి. ఒక ప్లేటే చాలా అసలు అలానే కొనేస్తున్నారు పిల్లలకు కూడా. పాపం వాళ్ళు ఏం అడగట్లేదు. దాని మీద వాళ్ళు కొన్ని సాసెస్ అవి వేసి డెకరేట్ చేశారనమాట. చాలా సాసెస్ అవి వేశారు. పాన్ కేక్స్తో మనం పిండి కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆయన ఎలా దీన్ని గార్నిష్ చేస్తూ ఉన్నాడు అనమాట. అలా ఒకటి టేస్ట్ చేసాం, ఓకే అనిపించింది. మనం చేసుకోలేం కదా ఇలాంటివి. అసలు చాలా నార్త్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఉన్నది ఇక్కడంతా. హైదరాబాద్లోనే మనం ఉన్నాం అనిపించింది. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదంతా కేరళ ఫుడ్. ఇక్కడంతా ఇడ్లీలు కూడా డిఫరెంట్గా ఉంటాయి కదండి, అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ రోజుకి ఒక కార్ డిస్ప్లే చేస్తారంట. నైట్ వ్యూ కదా, అంత బాగా రాలేదేమో అనిపించింది వీడియో. నేను కూడా వీడియోస్ తీసుకుందాం అనుకున్నా, బాగా రాలేదు. ఇంకా ఆ ఫుటేజ్ అయితే నేను పెట్టట్లేదు అనమాట. కార్ అయితే చాలా బాగుంది. కొత్త కార్లు చూడాలని ఎవరికి ఇష్టం ఉండదు. ఇవంతా ఇలా ఉంది. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఒక ప్లేస్కి ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది అని చెప్తే చివరికి వచ్చాము. అక్కడ మేము ఇలా ఇవన్నీ షూట్ చేసుకుని ట్రై చేసాం అనమాట. ఇదంతా షూటింగ్కి 30కి 1500 అలా చెప్పాను అనమాట. తర్వాత నేను ఒక అంకుల్ జస్ట్ ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేయించుకుంటున్నారు. నేను వేయించుకుందామంటే నా ఫోన్కి లేదని చెప్పేశారనమాట. నేను వదిలేసాను. ఇంకా అయిపోయింది. ఐస్ క్రీమ్స్ తినేసాం. నేను ఆ ఫుటేజ్ అయితే పెట్టలేదు. అదేంటంటే 10 రూపీస్కి 5 రూపీస్కి ఆరెంజ్ ఇట్లా ఉంటాయి, చాలా బాగుంది. దాన్ని ఏదో కంపెనీ ఉందండి, పేరు మర్చిపోయాను. నెక్స్ట్ డే నేను వెళ్ళిపోతూ ఉంటూ ఒక కింద తర్వాత రోజు మూవీ చూశాను. ఆ మూవీ కూడా చాలా బాగుంది, ప్రైమ్లో అవుతుందన్నమాట. తర్వాత నేను జూడియోలో ట్రై చేశాను, చాలా బాగుంది. అలా ఉంది లుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.